ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఇవాళ. అదేంటిదో చూద్దాం, అదేంటిదో వివరణ చూద్దాం. ఆటో సెటిల్మెంట్ ఏదైతే లిమిట్ ఉందో దాన్ని 1,00,000 నుంచి 5,00,000కి పెంచడం జరిగింది. ఎవరైతే ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో చందాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్నమాట, వాళ్ళు ముందుగా ఎవరైతే ఉపసంహరణ చేసుకుంటారో వాళ్ళకి ఆటో సెటిల్మెంట్ ఏదైతే లిమిట్ ఉందో దాన్ని సవరించడం జరిగింది. ఈ సవరించింది ఏదైతే ఉందో ప్రస్తుతం ₹1,00,000 డ్రా చేయొచ్చు. ఈ ₹1,00,000ని 5,00,000కి పెంచడం జరిగింది. అంటే ఏంటిది, ఒకటి ఏదైతే క్లెయిమ్స్ ఉన్నాయో త్వరితగతిన ఫాస్ట్గా సెటిల్ అవుతాయి అన్నమాట. అయితే దీంట్లో ఈ సెటిల్ అయ్యే దాంట్లో అత్యవసర సమయాల్లో మనకి ఈ క్లెయిమ్స్ ఏదైతే ఉందో ఈపీఎఫ్ఓ ఏదైతే ఈ దీంట్లో ఉన్న మెంబర్స్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరుతుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు 25 బుధవారం నాడు ప్రకటించడం జరిగింది.